అంజలి ఆ పేరు ఇప్పుడు తెలుగు చిత్రసీమలో మారుమోగుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ భామ కెరీర్ కు పూలబాట వేసింది. తెలుగులో కథానాయికగా పరిచయమైన ఈ కోనసీమ కన్నెపిల్ల తమిళ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులోనూ అదే జోరు కొనసాగించేలా అవకాశాలు అందుకుంటోంది. తెలుగు అమ్మాయిలకు చిన్న సినిమాల్లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. సగటు ప్రేక్షకుడికి కనీసం వాళ్ల పేరు కూడా తెలియదు. సరిగ్గా 6 ఏళ్ల కిందట అంజలి అనే అమ్మాయి ఫోటో చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైంది. ఆ తరువాత ప్రేమలేఖ రాస అనే చిత్రంలో నటించింది. చాలా కాలం వరకు అంజలి పేరే కాదు, ఆ సినిమా పేర్లు చాలా మందికి తెలియదు. షాపింగ్ మాల్ జర్నీ చిత్రాలు తమిళంలో ఘన విజయం సాధించాయి. ఆ సినిమాలు తెలుగులో విడుదలై వసూళ్లు బాగా రాబట్టాయి. కథానాయిక నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు జేజేలు పలికారు. ఎవరా అమ్మాయి, ఎక్కడో చూసినట్లుందే అనుకున్నారు. విశేషమేంటంటే ఫోటో సినిమాతో పరిచయమైన అంజలియే ఆ కథానాయిక. ఠక్కున ముక్కు మీద వేలు వేసేసుకుని ఆమె కాల్షీట్ల కోసం మనవాళ్లు పరిగెత్తారు. నా మనసును దోచి మాయలు చేసి మురిపిల్చావే, నా మదిలోని భావనల అర్థం నువ్వే, గుండెల్లోన విరిసేటి సిగ్గైనవే, నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెలవాన, ప్రతి రేయి పొన్నమి అనుకోనా చెలియా చెలియా. అప్పటికే ఈ కోనసీమ చిన్నది తమిళంలో 12, కన్నడ, మలయాళంలలో ఒక్కో చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ అమ్మాయి 18 సినిమాలలో నటిస్తేనే గాని తెలుగులో పెద్ద అవకాశం రాలేదు. టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి తెలుగు అమ్మాయిది అంజలి లాంటి పరిస్థితే. ప్రణయమా మది మురిసిన బంధమా, తెలుపనా చిలిపిగా చిరుగుండెలో సరిగమా. ఎంతో ప్రతిభ ఉన్న అంజలికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్వాగతం పలికింది. ఈ సినిమాలో సీత పాత్రలో ఈ భామ ఒదిగిపోయింది. ఈ కోనసీమ సుందరి గోదావరి యాసలో పలికిన సంభాషణల్లోనే కాదు, హావభావాల్లోనూ తెలుగింటి ఆడపడుచే కనిపించింది. ఇప్పుడున్న అగ్ర కథానాయికల నటన అంజలి ముందు తీసికట్టే అనడం అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పుడు ఏ నోట విన్నా అంజలి మాటే. ప్రస్తుతం రవితేజ సరసన బలుపు చిత్రంలో నటిస్తున్న అంజలికి మరో పెద్ద అవకాశం వచ్చేలా కనిపిస్తోంది. గుణశేఖర్ తెరకెక్కించే చారిత్రక చిత్రం రాణి రుద్రమదేవిలో కీలక పాత్రకు ఈ భామ ఎంపికైందని సమాచారం. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మన తెలుగు అమ్మాయి అంజలి వెండి తెరపై తెలుగు వెలుగులు విరచిమ్మాలని ఆశిద్దాం. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలియదు, ఓకే, తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? అమ్మా, మా అమ్మని చూసి చెయ్యుతున్నావంట, ఆమెతో చెప్పగలనా నువ్వు నేననుకుని చెయ్యుతున్నావని? నేను 8:30కి బయలుదేరుతానంటే 8:15 నుంచి 8:30 వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు, లేదా ఇటువైపు రోజు 8:15 నుంచి 8:30 వరకు వెయిట్ చేసి చూడొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి 6 నెలలుగా చెయ్యుతున్నావు. నీకోటి తెలుసా,
నువ్వు నన్ను చూడడం మొదలుపెట్టిన 4వ రోజే నేను నిన్ను చూశాను. ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్లో నుంచి దమ్ము కొట్టేప్పుడు చూశాను. లేదండి, దమ్ము కొట్టే అలవాటు నాకు లేదండి. తెలుసు, ఆ కర్రోడు దమ్ము కొట్టాడు.